అక్టోబర్ 3 తారీఖు నుంచి దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి. మేమైతే 7 సంవత్సరాలుగా ఈ దసరా నవరాత్రులు నిర్వహిస్తున్నామండి. ఇది 8దో సంవత్సరం. దసరా నిర్వహించే ముందుగా అమ్మవారికి పందిరి వేయడం కోసం పందిరి రాటను వేస్తారు. తర్వాత ముత్తైదువులంతా కూడా కలిసి అమ్మవారి కోసం పసుపు దంచుతారనమాట. పందిరి రాట ముహూర్తం ముత్తైదువులందరూ వేసేసిన తర్వాత అక్కడ పసుపు, కుంకుమ, నవధాన్యాలన్నీ వేసి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తారు. పందిరి రాటను కూడా పసుపు, కుంకుమతో అలంకరించి పూలదండలతో అలంకరించి చాలా బాగా చేస్తారండి. తర్వాత పసుపు దంచడం కోసమైతే రోకలికి పసుపు రాసి బొట్లు పెట్టి రోలుకి 2 రోకళ్ళకి కూడా పసుపు కొమ్ము కట్టి చాలా అందంగా అలంకరిస్తారు. ముందు రోజు ముత్తైదువులందరినీ ఇలా అమ్మవారికి పసుపు దంచుతామని చెప్పి పిలవడం జరుగుతుంది. వచ్చిన ముత్తైదువులంతా కూడా కాళ్ళకి పసుపు రాసుకుని బొట్టు పెట్టించుకుని గంధం పెట్టుకున్న తర్వాత అమ్మవారికి పసుపు దంచుతారండి. ఈ సంవత్సరం అలా పందిరాట వేసాము. వేసిన వెంటనే పసుపు దంచడానికి మొదలు పెట్టగానే అసలు వర్షం చాలా హెవీగా వచ్చేసింది అనమాట. తగ్గుతుందా లేదా అనుకున్నాం కానీ కాసేపటికి వర్షం కూడా తగ్గిపోయింది. వచ్చిన ముత్తైదువులంతా తాంబూలం తీసుకుని వెళ్తారు. అమ్మవారి పసుపు దంచేసి ఇలా జల్లించేసాం.